చలికాలంలో తలనొప్పి వేధిస్తుందా? చలికాలంలో తలనొప్పి అనేది చాలామంది అనుభవించే సాధారణ సమస్య. ఈ కాలంలో సీజనల్ కారణాల వల్ల అనేక మంది ఈ తలనొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ సమస్యలకు పరిష్కారం చాలా సులభంగా చేసుకోవచ్చు. వాతావరణంలో మార్పులు, శరీరంలోని శక్తి స్థాయి తక్కువగా ఉండటం వంటి కారణాలతో తలనొప్పి రావచ్చు. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని ఆహార జీవన శైలి మార్పులు చేస్తే ఇంట్లోనే ఉపశమనం పొందవచ్చు. తలనొప్పి కారణాలు. చలికాలంలో తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా వాతావరణ ఉష్ణోగ్రతలు తగ్గడం, చలిగాలిని శ్వాస తీసుకోవడం వల్ల రక్త ప్రసరణపై ప్రభావం పడుతుంది. చలికాలంలో శరీరంలోని రక్తం గట్టి పడుతుంది. ఈ సమయంలో మనం నిలబడి ఉన్నప్పుడు రక్తం తలకి సరిగ్గా చేరకపోవడం వల్ల తలనొప్పి ఉంటుంది. అలాగే నీటి కొరత లేదా డీహైడ్రేషన్ కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. బాగా చల్లని వాతావరణంలో ఎక్కువసార్లు తాగే నీరు తక్కువగా అవుతుంది. ఇది కూడా తలనొప్పి తెచ్చే కారణం ఉంటుంది. హీట్ ప్రభావం. చలికాలంలో గదులు హీటింగ్ స్ట్రీమ్స్ మూసి ఉన్న గదుల వల్ల గదిలో సరైన వాయు ప్రసరణ ఉండకపోవడం వల్ల కూడా తలనొప్పిని ప్రేరేపిస్తుంది. ఎక్కువ సమయం గదుల్లో ఉండటం వలన గాలి పొడిగా మారుతుంది. దీంతో మనం తలలో ఒత్తిడి అనుభవించవచ్చు. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి గదుల్లో సరైన వాయు ప్రసరణను కల్పించడం, హ్యూమిడిఫైయర్ ఉపయోగించడం చాలా ముఖ్యం. విటమిన్ డి లోపం. చలికాలంలో బయటకు వెళ్ళడం తగ్గించి ఇంట్లో ఉండటం వల్ల విటమిన్ డి లోపం కూడా తలనొప్పికి కారణమవుతుంది. చల్లని వాతావరణంలో శరీరానికి సరిపడిన సూర్యకాంతిని అందించడం కష్టమవుతుంది. అందువల్ల విటమిన్ డి లోపం రక్త ప్రసరణలో సమస్యలను కలిగిస్తుంది. దీనివల్ల తలనొప్పి పెరుగుతుంది. ఈ సమస్యను నివారించేందుకు మాంసాహార ఉత్పత్తులు, పాలు, పెరుగు, శాకాహారాల్లో విటమిన్ డి అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. నీటి అవసరం. చలికాలంలో దాహం తక్కువ వేసి నీరు తక్కువగా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. అందుకని మీరు నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగడం చాలా అవసరం. అలాగే ప్రాథమిక శక్తిని పెంచేందుకు, శరీర ఉష్ణోగ్రత పెంచడానికి రోజు యోగా చేయడం, ముఖ్యంగా సూర్య నమస్కారం వంటివి చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంటి చిట్కాలు. చలికాలంలో తలనొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఇంట్లో కొన్ని సహజ చిట్కాలు పాటించడం చాలా మంచిది. సొంటి, దాల్చిన చెక్క పొడి, పసుపు, మిరియాలు అన్నీ సమానంగా తీసుకొని నీటిలో మరిగించాలి. ఈ మరిగించిన నీటిని గోరువెచ్చగా ఉండగానే అందులో తేనె, నిమ్మరసం కలిపి ప్రతిరోజు తాగడం వల్ల తలనొప్పి తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే సైనస్ సమస్యల వల్ల తలనొప్పి వస్తే వేడి నీటిలో వాము, ఉప్పు కలిపి ఆవిరి పట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.